మన కవితక్క ఏమంటుంది ఒకసారి మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీ అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ పరిస్థితి వస్తుంది. ఏం మాట్లాడించున్నామా? ఒక న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికి ఇంకో న్యాయం ఉంటుందా? ఎంత ఆవేదన. అసలు కవితక్క నిన్నొకటి అడుగుతా. ఆ మల్లన్న అన్నది సామెత, మీకు మాకు కంచం పొత్తుంది కానీ మంచం పొత్తు లేదు అనేది కొన్ని దుక్కులు అంటారు. కొన్ని దుక్కుల మీకు మాకు కంచం పొత్తుంది కానీ ఇయ్యం పొత్తు లేదు అని అంటారు. అది సామెత. అంటే కంచంలో తినొచ్చు కానీ ఇచ్చిపుచ్చుకోవటాలు లేదు అని అర్థం. అసలు నీకొచ్చిన బాధ ఏంది ఇక్కడ? అది నాకు ఒకటి తెలియక అడుగుతా. బీసీలకు నువ్వు ఎందుకు వస్తావమ్మా? నీకేం పని బీసీలలో? జాగృతి పెట్టినావు, జాగృతిలో లేదా బీసీ నాయకులు ఎవ్వరు లేరా? ఏమే ఆర్కృష్ణన్న, నువ్వు ఆమె పక్క పొంటే ఉన్నావు కదా, నువ్వు కదా మాట్లాడాలి బీసీల గురించి. ఈమెంది మాట్లాడేది? వీళ్ళదంతా స్టంటు. వీళ్ళకు పొయ్యే కాలం వచ్చింది. మననేమో ఒక ఛానల్ మీద కేటీఆర్ పడ్డాడు, ఈమెమో ఈ మల్లన్న మీద పడ్డది. ఇదంతా మీ స్టంటు, పొలిటికల్ స్టంటు. నాకు ఒకటి తెలియక అడుగుతా. మీ అయ్యేమో సీఎం తెలంగాణ రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని 10 ఏళ్ళు పట్టం కట్టుకుండా ఆయనని ఇష్టం వచ్చిన కథలు పడ్డాడు. నువ్వు ఇప్పుడు బీసీలను అడ్డం పెట్టుకుని నువ్వు ముఖ్యమంత్రి అయిదావనా? మీ కథలు ఇంకా నడవమ్మా. ఇక మీరు అన్ని తట్టబుట్ట చదువుకొని పోరి, అంతేగాని మీ స్టంట్లు మీ ఏషాలు తెలంగాణలో ఇంకా నడవు.